Good morning, students. Today I am discussing about the topic is lycopodium. Last class లో మనం టెరిడోఫైటా క్లాసిఫికేషన్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ క్లాస్ లో దాంట్లో ఉన్న ఒక జీనస్ ఏంటంటే లైకోపోడియం. లైకోపోడియం కోసం ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఈ లైకోపోడియాన్ని క్లాసిఫికేషన్ లో స్టార్ట్ చేసుకుందాం. క్లాసిఫికేషన్ దీంట్లో మనకి క్లాస్ వచ్చి లైకోఫైటా, అదేవిధంగా ఆర్డర్ మనకి డివిజన్ లైకోఫైటా, విభాగము లైకోఫైటా, క్లాస్ యూలిగ్లాసిడా, ఆర్డర్ వచ్చి లైకోపోడియన్స్, జీనస్ ప్రజాతి లైకోపోడియం. జీనస్ లైకోపోడియం. క్లాసిఫికేషన్ కనుక చూస్తే ఏం చెప్తున్నాము? డివిజన్ లైకోఫైటా, నెక్స్ట్ క్లాస్ యూలిగ్లాసిడా, ఆర్డర్ లైకోపోడియన్స్, జీనస్ లైకోపోడియం. ఇవి క్లాసిఫికేషన్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఈ లైకోపోడియం అనే జీనస్ లో స్పీసెస్ ఎన్ని ఉంటాయంటే 180 స్పీసెస్ ఉంటాయి. స్పీసెస్ 180 స్పీసెస్ అనేవి దీంట్లో ఉంటాయన్నమాట. ఇవి మనకి వరల్డ్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా మనకి ఇవి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. ఈ ప్లాంట్స్ అన్ని కూడా వరల్డ్ వైడ్ గా ఈ లైకోపోడియం ప్లాంట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి మనకి ఎక్కడెక్కడ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయంటే ట్రాపికల్, సబ్ ట్రాపికల్ రీజియన్స్ లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా టెంపరేట్ రీజియన్స్ లో కూడా ఉష్ణమండల ప్రాంతాలు, ఉపఉష్ణ మండల ప్రాంతాలు, సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో కూడా టెంపరేట్ రీజియన్స్ లో కూడా ఇవి మనకి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అదే మన ఇండియాలో తీసుకుంటే ఇండియాలో మనకి 33 స్పీసెస్ ఉన్నాయి. ఇండియాలో 33 స్పీసెస్ ఉన్నాయి అనమాట. వరల్డ్ వైడ్ గా తీసుకుంటేనేమో 180 స్పీసెస్ ఉన్నాయి. అదే ఇండియాలో తీసుకుంటేనేమో 33 స్పీసెస్ ఉన్నాయన్నమాట. ఈ విషయం మనకి 1937లో చెప్పడం జరిగింది అనమాట. ఇవి ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటాయంటే శీతల ప్రదేశాలు అంటే ఆర్కిటిక్ రీజియన్స్ లాంటి ప్లేసెస్లో కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా కొండ ప్రాంతాల్లో మనకి హిల్ ప్లేసెస్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొంచెం తేమగా నీడగా ఉన్న ప్రదేశాల్లో, కొంచెం మాయిశ్చర్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. షేడీ ప్లేసెస్లో ఉంటాయి, మాయిశ్చర్డ్ ప్లేసెస్లో ఇవి బాగా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. షేడీ ప్లేసెస్ అండ్ మాయిశ్చర్గా ఉన్న ప్లేసెస్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని ఇవి క్రీపర్స్ లాగా కూడా కొన్ని నీడ ప్రదేశాల్లో పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే లైకోపోడియం క్లవేటం, లైకోపోడియం సెర్నవం, వీటన్నిటిని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. లైకోపోడియం, సెర్నవం, క్లవేటం, సెలాగో, లైకోపోడియం సెలాగో, లైకోపోడియం సెర్నవం, లైకోపోడియం క్లవేటం, వీటన్నిటిని మనం ఎగ్జాంపుల్గా చాలా ఉంటాయి. లైకోపోడియం సెర్రాటం, వీటన్నిటిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. సెర్రాటం కూడా లైకోపోడియం సెర్రాటం, వీటన్నిటిని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఉంటాం అనమాట. ఇవన్నీ కూడా లీవ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే థిక్గా ఉన్న లీవ్స్ వీటిలో ఎలా ఉంటాయంటే థిక్గా లీవ్స్ ఉంటాయి అన్నమాట. లీవ్స్ అన్నీ చాలా థిక్గా ఉంటాయి. చూడడానికి ఇవి లైక్ ఏ మాస్ ప్లాంట్స్. ఏ స్ట్రక్చర్ కలిగి ఉంటాయంటే ఇవి మాస్ ప్లాంట్స్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి అన్నమాట. చూడడానికి మాస్ మొక్కలాగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ప్లస్
ఇవి క్లబ్ షేప్లో ఉన్న చిన్న చిన్న కోన్స్ని కలిగి ఉంటాయి అనమాట. గద ఆకారపు శంకుల్ని కలిగి ఉంటాయి అనమాట. లైక్ ఏ క్లబ్ షేప్ కోన్స్, లైక్ ఏ క్లబ్ షేప్ కోన్స్ని ఇవి కలిగి ఉంటాయంట. చిన్న చిన్న శంకుల్ని ఇవి కలిగి ఉంటాయి అనమాట. ఇలా కలిగి ఉండడం వల్ల వీటిని ఏమని పిలుస్తామంటే ఈ లైకోపోడియం స్పీసెస్ని క్లబ్ మాసెస్గా పిలుస్తాం అనమాట. క్లబ్ షేప్లో ఉన్న కోన్స్ని కలిగి ఉంటుంది కాబట్టి వీటిని క్లబ్ మాసెస్ అని పిలుస్తాం అనమాట. క్లబ్ మాసెస్. క్లబ్ మాసెస్ అని పిలుస్తూ ఉంటాం. ఎందుకు క్లబ్ మాసెస్ అని వీటిని పిలుస్తున్నాము? గదాకారంలో ఉన్న చిన్న శంకుల్ని క్లబ్ షేప్లో కోన్స్ని కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తున్నాము? క్లబ్ మాసెస్. క్లబ్ మాసెస్గా వీటిని పిలుస్తున్నాం అన్నమాట. శంకులు అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి? చిన్న చిన్న గద ఆకారంలో ఉన్న శంకులు కలిగి ఉన్నాయి కాబట్టి మాస్ ప్లాంట్స్గా. నెక్స్ట్ కొన్ని ఫుట్ షేప్లో ఉంటాయి. కొన్ని ప్లాంట్స్ ఎలా ఉంటాయి? పాద ఆకృతిలో ఉండి స్ట్రైట్గా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. నిటారుగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఏం కలిగి ఉంటాయంటే ఈ కోన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే బ్రాంచ్ యొక్క టిప్పు పార్ట్లో ఉంటాయి అన్నమాట. బ్రాంచ్కి చివరి భాగంలో ఈ శంకులు అనేవి ఉంటాయి అన్నమాట. శంకులు ఈ కోన్స్ అనేవి బ్రాంచ్ యొక్క చివరి భాగంలో ఈ శంకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి చిన్న చిన్న చూడడానికి ఎలా ఉంటాయంటే చిన్న చిన్న పైన్ ట్రీస్ లాగా కనిపిస్తాయి అన్నమాట. శంకులు అంటే కంపల్సరీ మనకి పైన్ ట్రీస్లో కోన్స్ ఉంటాయి కదా, కాబట్టి ఇవి వీటి యొక్క బ్రాంచ్ యొక్క టిప్లో కోన్స్ ఉన్నాయి కాబట్టి చూడడానికి ఇవి చిన్న చిన్న పైన్ వృక్షాల్లా కనిపిస్తాయి అనమాట. కాబట్టి వీటిని గ్రౌండ్ పైన్స్ అని కూడా పిలుస్తాం అనమాట. చూడడానికి పైన్స్ లాగా కనిపిస్తున్నాయి కాబట్టి వీటిని గ్రౌండ్ పైన్స్ అని కూడా పిలుస్తాం. గ్రౌండ్ పైన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ క్యారెక్టర్స్. ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా అకరెన్స్ కదా. ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో ఇంట్రడక్షన్లోనే అదే ఉంటుంది, అకరెన్స్లో కూడా అదే ఉంటుంది. అకరెన్స్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అనమాట. బాహ్య లక్షణాలు. ఏంటవి? బాహ్య లక్షణాలు, ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్. ఈ లైకోపోడియం మనం తీసుకుంటే ఈ జాతులన్నీ కూడా ఎలా ఉంటాయంటే సిమెట్రికల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి అన్నమాట. సిమెట్రికల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. దీంట్లో మనకి ఈ స్పోరోఫైట్ ఏదైతే ఉందో, సిద్ధబీజం ఏదైతే ఉందో అది గుల్మాకృతిలో ఉంటుంది అనమాట. స్పోరోఫైట్ గుల్మాకృతిలో ఉండి ఇవి మనకి చిన్న చిన్న స్ట్రబ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న గుల్మాల్లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బహువార్షిక గుల్మాల్లాగా ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చూడడానికి ప్లాంట్స్ అన్నీ కూడా కొన్ని స్ట్రబ్స్ కొన్ని హెర్బ్స్ ఉంటాయి. చాలా స్మూత్గా చిన్న చిన్న సైజెస్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న పొదల్లాగా చిన్న స్మాల్ హెర్బ్స్ షబ్స్ దీంట్లో ఉంటూ ఉంటాయి అన్నమాట. హెర్బ్స్ షబ్స్ కూడా స్మాల్ సైజులో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే స్మూత్గా ఉండే స్టెమ్నే కలిగి ఉంటాయి అన్నమాట. బలహీనమైన కాండాలు ఇవి కలిగి ఉంటాయి అన్నమాట. ఈ దీంట్లో మనకి ఏదైతే స్పోరోఫైట్ ఉంటుందో ఈ స్పోరోఫైట్ రూట్ స్టెమ్ లీఫ్ అనే సపరేషన్ కలిగి ఉంటుంది. రూట్ స్టెమ్ లీఫ్ అనే సపరేషన్ దీంట్లో కంపల్సరీ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. రూట్ లీఫ్ స్టెమ్. దీంట్లో మనకి ఈ కొన్ని క్రీపర్స్గా కూడా సాగిలు పడి ఉండేవి కూడా ఉంటాయి అన్నమాట. దీంట్లో క్రీపర్స్గా పాకేవి కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీని యొక్క స్టెమ్ తీసుకున్నాం అనుకోండి, ఈ స్టెమ్ ఎలా ఉంటుందంటే ఇది మనకి డైమార్ఫస్గా కనిపిస్తుంది అనమాట.
ఎలా కనిపిస్తుందమ్మా? ఇది బ్రాంచెస్ మనకి డైమార్ఫస్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. బ్రాంచింగ్ మోనోపాడియల్ కాకుండా డైపోడియల్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ద్విభాజి డైమార్ఫిక్గా అనిపిస్తుంది. ద్విభాజి శాఖోత్పత్తిని కలిగి ఉంటుంది అనమాట. స్టెమ్ అంటే టూ బ్రాంచెస్ దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. టూ బ్రాంచెస్. స్టెమ్ తీసుకుంటే ఇలా స్టెమ్ తీసుకున్నా ఉంటే దీనిపైన మనకి టూ బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. టూ బ్రాంచెస్ తో స్టెమ్ ఉంటుంది. దీనికి ఇప్పుడు మనం కోర్స్ చెప్పుకున్నాం కదా, ఇది బ్రాంచ్ టిప్ కదా, బ్రాంచ్ యొక్క టిప్. ఈ భాగంలో మనకి కోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. టిప్ భాగం ఏదైతే ఉందో ఈ భాగంలో మనకి కోన్స్ ఉంటాయి. కోన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి కోన్స్. ఈ బ్రాంచెస్ స్టెమ్ కి కంపల్సరీ ఏంటంటే టూ బ్రాంచెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఒక స్టెమ్ మీద టూ బ్రాంచెస్ కనిపిస్తూ ఉంటాయి. ఈ టిప్ పార్ట్ లో మనకి కంపల్సరీ కోన్స్ ఉంటాయి అన్నమాట. టిప్ పార్ట్ లో కోన్స్ అనేవి టిప్ పార్ట్ లో ఉంటాయి. ఇలా లీవ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దట్టంగా లీవ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. లీవ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఎగ్జాంపుల్ మనకి ప్లెగ్మేరియా, లైకోపోడియం ప్లెగ్మేరియా అని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం అన్నమాట. లైకోపోడియం ప్లెగ్మేరియా, లైకోపోడియం ప్లెగ్మేరియాలో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ లీవ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి? దగ్గరగా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. ఈ స్టెమ్ మీద లీవ్స్ ఎలా, బ్రాంచెస్ ఎలా ఉంటాయంటే మనకి డైమార్ఫిక్ గా ఉంటాయి అన్నమాట. లేకుంటే డైపోడియల్ గా కనిపిస్తూ ఉంటాయి. ద్విభాజీ శాఖోత్పత్తిని కలిగి ఉంటాయి అన్నమాట. ద్విభాజీ శాఖోత్పత్తిని కలిగి ఉంటాయి. కానీ కొన్ని తీసుకున్నామంటే కొన్ని ప్లాంట్స్ ఎలా ఉంటాయంటే దీంట్లో మనకి మోనోపోడియల్ గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మోనోపోడియల్ గా కనిపించడం అంటే మోనోపోడియల్ గా కనిపించడం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం అనుకోండి. ఇది ఎగ్జాంపుల్ మనం దేని తీసుకుంటున్నామంటే ఇక్కడ లైకోపోడియం ఇన్నమ్ డేటమ్, లైకోపోడియం ఇన్నమ్ డేటమ్. ఇప్పుడు మనకి ఇలాగ ఇది మోనోపోడియల్ ఎందుకు కనిపిస్తుందంటే మోనోపోడియల్ గా ఇది ఎందుకు కనిపిస్తుందంటే అంటే ఏకపద శాఖోత్పత్తి. ఫస్ట్ యాక్టివ్ గా ఉన్నాయి ఏమవుతే ఫస్ట్ తొందరగా పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ పైకి వెళ్ళిపోయి లాస్ట్ ఎక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కింద ఇన్యాక్టివ్ గా ఉన్న సరిగ్గా గ్రోత్ లేని ప్లాంట్స్ ఏదైతే ఉంటాయో అవి ఏం చేస్తాయంటే లేట్ గా గ్రోత్ అవుతూ ఉంటాయి. లేట్ గా గ్రోత్ అయినప్పుడు దాని దగ్గర మనకి ఒక బ్రాంచ్ లానే కనిపిస్తుంది అనమాట. లేట్ గా గ్రోత్ వస్తుంది, ఒక బ్రాంచ్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. కాబట్టి కొన్ని ప్లాంట్స్ లో మనకి ఇవి డైపోడియల్ గా కాకుండా మోనోపోడియల్ గా కూడా
అనమాట. ఏకపద శాఖోత్పత్తిగా కనిపిస్తాయి. దీనికి కారణం ఏంటంటే యాక్టివ్గా ఉన్న బ్రాంచెస్ అన్ని ఫస్ట్ తొందరగా గ్రోత్ అయిపోతూ ఉంటాయి, తర్వాత కొన్ని ఇన్యాక్టివ్గా ఉన్న బ్రాంచెస్ లేట్గా వస్తూ ఉంటాయి. కాబట్టి దీంట్లో మనకి ఒక్కొక్క సింగిల్ బ్రాంచ్ ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఒక బ్రాంచ్ వచ్చి దాని తర్వాత ఇంకో బ్రాంచ్ అలా లేట్గా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి చూడడానికి అన్నీ కూడా డైపోడియల్ ద్విభాజ్య శాఖోత్పత్తిని కలిగి ఉంటాయి. కానీ ఇలా లేట్గా గ్రోత్ అవడం వల్ల ఏకపద శాఖోత్పత్తి లాగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని ప్లాంట్స్ ఏకపద శాఖోత్పత్తిని కూడా కలిగి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రూట్ సిస్టమ్, వేరు వ్యవస్థ. ఈ వేరు వ్యవస్థ కనుక దీంట్లో తీసుకుంటే దీంట్లో మనకి అడ్వాంటేజెస్ రూట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వేరు వ్యవస్థలో అగ్రపు వేరు వ్యవస్థ ఉంటుంది. రూట్ సిస్టమ్, అడ్వాంటేజెస్ రూట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది మనకి ఫస్ట్ మదర్ రూట్ ఏదైతే ఉంటుందో ఆ మదర్ రూట్ తక్కువ కాలం ఉంటుంది అన్నమాట. ఫస్ట్ గ్రోత్ అయిన రూట్ ఏదైతే ఉంటుందో ఆ రూటు చాలా పొట్టిగా ఉండి తక్కువ కాలం మాత్రమే జీవిస్తుంది అనమాట. దాని తర్వాత దాని పక్కన అడ్వాంటేజెస్ రూట్స్ ఉంటాయి కదా, ఇవి ఇంకా ఎక్కువగా ప్లాంట్ యొక్క గ్రోత్ ఇంకా అప్పుడు యూజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ వచ్చిన రూట్ ఏదైతే ఉందో, గ్రోత్ అయిన రూట్ ఏదైతే ఉందో అది మాత్రం పొట్టిగా ఉండి తక్కువ కాలం జీవించి తర్వాత చచ్చిపోతూ ఉంటుంది అనమాట. ఈ అడ్వాంటేజ్ రూట్స్ వల్ల ప్లాంట్ గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ రూట్స్ మీద మనకి సీలియాస్ అనేవి ఎక్కువగా ఉంటుంటాయి అనమాట. రైజాయిడ్స్ మూలకేశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. రూట్స్ మీద మూలకేశాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. మూలకేశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. రైజాయిడ్స్ మూలకేశాలు అంటాం అన్నమాట వీటిని. రూట్స్లో మనకి మూలకేశాలు రైజాయిడ్స్ సీలియాస్ లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మెయిన్ రూట్ ఏదైతే ఉందో అది పొట్టిగా ఉంటుంది, దాని పక్కన అడ్వాంటేజెస్ రూట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఏముంటాయమ్మా? అడ్వాంటేజెస్ రూట్స్ అనేవి దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ లీవ్స్. ఈ మనకి ఈ స్టెమ్ నుంచి ఉన్న బ్రాంచెస్ మీద ఈ లీవ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. లీవ్స్ అన్ని కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి, దట్టంగా అమరు ఉంటాయి అన్నమాట. చాలా ఎక్కువ ఉంటాయి లీవ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఒత్తిగా ఇవన్నీ కూడా ఏ షేప్లో ఉంటాయంటే మనకి స్పెరికల్ షేప్లో ఉంటాయి అన్నమాట. సర్కిల్ ఆకారంలో ఉంటాయి ఇవన్నీ కూడా. కొన్నేమో అభిముఖ డెక్యూసెట్గా ఉంటాయి, కొన్నేమో ఓవరాల్గా ఉంటాయి, చక్రీయంగా కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని అభిముఖ డెక్యూసెట్, కొన్ని చక్రీయంగా కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ మనం కొన్ని చూద్దాం. కొన్ని లీవ్స్ ని ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఎగ్జాంపుల్ లీవ్స్ ఇది ఎగ్జాంపుల్ మనకి ఈ లీఫ్ ఎలా ఉన్నదంటే ట్రయాంగిల్ షేప్లో ఉన్న లీఫ్ అన్నమాట. త్రిభుజాకార పత్రం. ఏంటది? త్రిభుజాకార పత్రం. ఎగ్జాంపుల్ లైకోపోడియం సెర్నోవం. లైకోపోడియం రుఫెసెన్స్. లైకోపోడియం సెర్నోవం కాదమ్మా, రుఫెసెన్స్. ఈ లీవ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి? ట్రయాంగిల్ షేప్లో, త్రిభుజాకార పత్రాలు అన్నమాట. త్రిభుజాకార పత్రాలు ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి లీవ్స్. త్రిభుజాకార పత్రాలు. నెక్స్ట్ కొన్ని పత్రాలు
లైక్ ఏ సీరియస్. కేసార్ లాగా సన్నగా ఉంటాయి అన్నమాట. లైక్ ఏ సీరియస్. ఎలా ఉంటాయి? సన్నగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కొన్ని పత్రాలు. కేసాల వంటి రోల్డ్ పత్రాలు, కేసాల వంటి చక్రీయ పత్రాలు అన్నమాట. కేసాల వంటి చక్రీయ పత్రాలు. ఎగ్జాంపుల్ లైకోపోడియం సెర్నోబాక్స్. లైకోపోడియం సెర్నువాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని డైమార్ఫిక్ లీవ్స్ ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయి? డైమార్ఫిక్ లీవ్స్ ఉంటాయి. డైమార్ఫిక్ కొన్ని ద్విపత్రాలు ఉంటాయి అన్నమాట. ద్విపత్రాలు అంటే ద్విపత్రాలు డైమార్ఫిక్ లీవ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. డైమార్ఫిక్ లీవ్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఏమని పిలుస్తున్నాము? ద్విపత్రాలను పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, ఇక్కడ ఒక లైన్ ఫార్మేషన్ లో లీవ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక లైన్ ఫార్మేషన్ లో లీవ్స్ ఉన్నాయి. కనిపిస్తున్నాయా? వీటిని ఏమని పిలుస్తామంటే డైమార్ఫిక్ లీవ్స్ గా పిలుస్తాం అన్నమాట. వీటిని డైమార్ఫిక్ లీవ్స్ గా ద్విస్వరూప విరూప పత్రాలు. ఇక్కడ ఒక లైన్ ఫార్మేషన్ లో ఒక లీవ్స్, మళ్ళీ ఇక్కడ ఒక లైన్ ఫార్మేషన్ లో లీవ్స్. ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటామంటే మనం దీనికి వాల్యుబైల్, లైకోపోడియం వాల్యుబైల్. లైకోపోడియం వాల్యుబైల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ మనకి కొన్ని లీవ్స్ ఎలా ఉంటాయంటే సన్నటి పొడిగాటి పత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఎలా అంటే సన్నగా పొడవుగా లీవ్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. చాలా సన్నగా పొడవుగా ఉంటాయి అన్నమాట. లీవ్స్ అన్నీ కూడా చాలా లీన్గా ఉంటాయి. లీన్గా ఉండి లీవ్స్ అన్నీ కూడా చాలా పొడవుగా ఉంటాయి అన్నమాట. ఇవి సన్నటి పొడవైన పత్రాలు. సన్నగా పొడవుగా ఉంటాయి అన్నమాట. సన్నగా పొడవుగా ఉండే పత్రాలు. ఎగ్జాంపుల్ లైకోపోడియం మెండియే. లైకోపోడియం మెండియే. నెక్స్ట్ కొన్ని పత్రాలు ఎలా ఉంటాయంటే సూదుల్లాగా షార్ప్గా ఉంటూ ఉంటాయి అన్నమాట. కొన్ని ఎలా ఉంటాయంటే లీవ్స్ షార్ప్గా ఉంటూ ఉంటాయి.
నీడిల్స్ లాగా షార్ప్గా ఉంటూ ఉంటాయి అన్నమాట. నీడిల్స్ లాగా షార్ప్గా ఉంటాయి, సూదుల వంటి పత్రాలు. సూదుల వంటి పత్రాలు చాలా షార్ప్గా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ కంప్లానేటం, లైకోపోడియం కంప్లానేటం. లైకోపోడియం కంప్లానేటం. ఇందులో మనకి లీవ్స్ చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ వచ్చినాయి. ఈ లీవ్స్ అన్నీ కూడా మనకి ఈజీగా ఉన్న లీవ్స్ కాబట్టి ఇవి డయాగ్రామ్స్ వేసేసుకొని వాటి కోసం రాసాం అనుకోండి మ్యాటర్ ఎక్కువ వస్తుంది అనమాట. అన్నీ ఈజీ డయాగ్రామ్స్ అన్నీ ఈజీగా ఉన్నాయి. జస్ట్ ఆ స్పీసెస్ ఏంటో గుర్తుపెట్టుకుంటే చాలా అనమాట. స్పీసెస్ గుర్తుపెట్టుకొని డయాగ్రామ్ చూడగానే అది ఏ షేప్లో ఉందో మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ లైకోపోడియం రుబెసెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇది ట్రయాంగిల్ షేప్లో లీవ్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఈ డయాగ్రామ్ వేసేసి ఈ ఎగ్జాంపుల్ రాసి నోట్స్ ఎలా రాస్తాం అక్కడ ఈ లీవ్స్ అనేవి ట్రయాంగిల్ షేప్లో త్రిభుజాకారంలో ఉంటాయని రాసేస్తాం అనమాట. నెక్స్ట్ లైకోపోడియం సెల్లెమా, దీంట్లో లీవ్స్ అన్ని ఎలా ఉంటాయి, మనకి రోల్డ్గా ఉంటాయి, ప్లస్ ఇవి సీరియస్ లాగా కనిపిస్తుంటాయి, కేసాల వంటి చక్రీ పత్రాలు అని చెప్తాం అనమాట. సెల్లెమా. నెక్స్ట్ లైకోపోడియం వాలిబేల్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో మనకి డైమార్ఫిక్ లీవ్స్ అనేవి ఉంటాయని చెప్తాం. విరూప పత్రాలు, రెండు పత్రాలు, ఇది ఒక టైప్ పత్రం, ఇది ఒక లీఫ్, 2 టైప్స్ ఆఫ్ లీవ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ వాలిబేల్ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ లైకోపోడియం మేండియర్. లైకోపోడియం మేండియర్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి, అన్నీ కూడా చాలా సన్నగా లీవ్స్ అన్ని కూడా నీట్గా ఉండి ఎలాగేంట్గా కనిపిస్తూ ఉంటాయి. పొడవుగా లెంత్ ఎక్కువగా, లీఫ్ యొక్క లెంత్ ఎక్కువగా ఉంటుంది కదా, సన్నగా పొడవైన పత్రాలు. ఎగ్జాంపుల్ లైకోపోడియం మేండియర్. నెక్స్ట్ నీడిల్స్, లైక్ ఏ నీడిల్ లీవ్స్, దానికి ఎగ్జాంపుల్ మనం లైకోపోడియం కంప్లానేటం అని తీసుకున్నాం అనమాట. లైకోపోడియం కంప్లానేటం, దీంట్లో అన్నీ కూడా కొంచెం షార్ప్గా నీడిల్స్లా ఉంటాయి. లీవ్స్ అన్నీ కూడా షార్ప్గా ఉంటూ ఉంటాయి అనమాట. నీడిల్స్ అన్నీ షార్ప్గా ఉంటూ ఉంటాయి. లైక్ ఇవన్నీ కూడా ఎలా కనిపిస్తూ ఉంటాయి మనకి, షార్ప్గా నీడిల్స్ లాగా ఉంటూ ఉంటాయి అనమాట. ఇది లీవ్స్ కోసం అనమాట, లీవ్స్ కోసం. నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అయిపోయింది కదా, ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ రాసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంటర్నల్ క్యారెక్టర్స్. నెక్స్ట్ ఏం చెప్తామంటే ఇంటర్నల్ స్ట్రక్చర్. ఇంటర్నల్ స్ట్రక్చర్, అంతర్నిర్మాణం. ఎనాటమీ, దీన్నే ఎనాటమీ అని పిలుస్తాం, అంతర్నిర్మాణం. దీంట్లో మనం దేనికోసం డిస్కస్ చేసుకుంటామంటే, దీంట్లో రూట్ కోసం డిస్కస్ చేసుకుంటాము. ఇక్కడ మనం రూట్లో ఏమేమి భాగాలు ఉన్నాయి ఏంటి అంటే చూస్తాం అన్నమాట. వీటి కోసం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. దీంట్లో మనం ఈ భాగాల కోసం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఫస్ట్ టిఎస్ ఆఫ్ రూట్, వేరు అడ్డుకోత చూస్తాం. టిఎస్ ఆఫ్ రూట్, వేరు యొక్క అడ్డుకోత. మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, లైకోపోడియంలో రూట్స్ అన్నీ ఎలా ఉంటాయి, మెయిన్ మదర్ రూట్ ఏదైతే ఉందో మదర్ రూట్ షార్ట్గా ఉంటుంది. అడ్వాంటీషియస్ రూట్స్ని కలిగి ఉంటుంది. ఈ షార్ట్గా ఉన్న రూట్ ఏదైతే ఉందో అది తొందరగా చనిపోతుంది. అడ్వాంటీషియస్ రూట్సే ప్లాంట్ గ్రోతింగ్కి యూజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కూడా మళ్ళీ అదే డిస్కషన్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ టిఎస్ ఆఫ్ రూట్ కనుక మనం తీసుకుంటే, వేరు యొక్క అడ్డుకోత కనుక తీసుకుంటే మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఇక్కడ అబ్రపు వేర్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అబ్రపు వేర్లు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి.
రూట్స్ అక్కడక్కడ. ఇవి కూడా ఎలా ఉంటాయంటే ఈ అడ్వాంటేజ్ రూట్స్ కూడా సింగిల్ గా ఉండదన్నమాట, అన్ని కూడా పెయిర్ గానే కనిపిస్తూ ఉంటాయి. అడ్వాంటేజెస్ రూట్స్ అన్ని కూడా ఎలా కనిపిస్తాయమ్మా, సింగిల్ గా ఏది ఉండదు, అన్ని మనకి పేర్స్ గానే కనిపిస్తాయి అన్నమాట. రూట్స్ అన్ని కూడా అక్కడక్కడ ఎలా కనిపిస్తాయి, సింగిల్ ఉండవు, అన్ని పేర్స్ గానే కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత మనకి రూట్స్ తర్వాత చెప్పుకునేది ఏం చెప్పుకుంటామంటే ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది, సింగిల్ లేయర్ ఫార్మేషన్ లో ఉంటుంది అన్నమాట. ఎపిడర్మిస్ సింగిల్ లేయర్ ఫార్మేషన్. మొత్తం టోటల్ గా బాహ్య చర్మ కణం అంతా కూడా ఏకకణం అందంగా ఉంటుంది అన్నమాట. ఎలా కనిపిస్తుంది, సింగిల్ లేయర్ ఫార్మేషన్ లో ఉంటుంది అన్నమాట. ఏకకణ మందంగా బాహ్య చర్మం కనిపిస్తూ ఉంటుంది. ఈ బాహ్య చర్మం తర్వాత అంటే ఫస్ట్ మనం చూసింది రూట్, అడ్వాంటేజియస్ రూట్స్ అన్ని కూడా మనకి అబ్రపు వేర్లు అన్ని కూడా జతలుగానే ఉంటాయని చెప్పుకున్నాం కదా. తర్వాత వేర్ల కింద బాహ్య చర్మం ఉంటుంది అనమాట. ఈ బాహ్య చర్మం క్రింద ఏముంటుందంటే మనకి కార్టెక్స్ ఉంటుంది అనమాట. బాహ్య చర్మం కింద ఉండేదేంటి, కార్టెక్స్ సెల్స్ కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ఎక్కువగా ఈ సెల్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి అనమాట, కార్టెక్స్ సెల్స్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఇదంతా కూడా కార్టెక్స్ అన్నమాట. వల్కలం ఫస్ట్ భాగం ఏం చెప్పుకున్నాము, బాహ్య చర్మం ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ ఇవి రూట్స్. నెక్స్ట్ తర్వాతది ఏంటి, తర్వాత భాగం మనకి కార్టెక్స్ అన్నమాట. తర్వాత కనిపించేదంతా కూడా కార్టెక్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో ఇదంతా కార్టెక్స్ భాగం. ఈ భాగం అంతా కూడా మొత్తం ఇదంతా కూడా నేనైతే జస్ట్ అవుట్లైన్ గా వేసేస్తున్నాను, మీరు నీట్ గా వేసుకోండి. అవుట్లైన్ గా కార్టెక్స్ అంతా కూడా నేను అవుట్లైన్ గా వేస్తున్నాను, మీరు నీట్ గా వేసుకోండి. నీట్ గా వేసుకోండి. ఇది కార్టెక్స్. మనకి కార్టెక్స్ 2 టైప్స్ కార్టెక్స్ ఉంటుంది అనమాట. 2 టైప్స్ ఆఫ్ కార్టెక్స్ ఉంటుంది. మెటా కార్టెక్స్, ప్రోటో కార్టెక్స్ రెండు ఉంటుంది అనమాట. అంతర్వల్కలము, బాహ్య వల్కలం రెండు ఉంటాయి. దీంట్లో మనకి బాహ్య వల్కలము, అంతర్వల్కలం రెండు వల్కలాలు ఉంటాయి అన్నమాట. బాహ్య వల్కలము, అంతర్వల్కలం రెండు ఉంటాయి. అంతర బాహ్య వల్కలం కాదు, వల్కలం కూడా రెండు వల్కలాలు మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి, అంతర్వల్కలము, బాహ్య వల్కలం. ఇదేమో అవుటర్ కార్టెక్స్. ఇదంతా కూడా అవుటర్ కార్టెక్స్. నెక్స్ట్ ఇది ఇన్నర్ కార్టెక్స్. దీనికి డిఫరెన్స్ తెలిసిందమ్మా, ఇదేమో థిక్గా ఉంది, అవుటర్ కార్టెక్స్ ఏమో థిక్గా ఉంది. ఇన్నర్ కార్టెక్స్ తీసుకుంటే జస్ట్ అది మనకి థిన్గా ఉంది, కొంచెం పలచగా ఉంది. దీనికి డిఫరెన్స్ అన్నమాట. అవుటర్ కార్టెక్స్ ఏమో థిక్గా ఉంది, ఇన్నర్ కార్టెక్స్ ఏమో థిన్గా ఉంది అనమాట. అది పలచగా ఉంటుంది, ఇదేమో దట్టంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో నెక్స్ట్ దీంట్లో మనకి ఇంకా కనిపించే ఏమేమి కనిపిస్తాయంటే ఫ్లోయమ్, జైలమ్. దీంట్లో మనకి ఫ్లోయమ్, జైలమ్ ఈ రూట్స్ ని మనం రైజాయిడ్స్ గా పిలుస్తాం అనమాట, మూలకేశాలని పిలుస్తాం అనమాట. ఫ్లోయమ్, జైలమ్
ఫ్లోయం అండ్ జైలం. ప్రథమ దారువు, అంత్యదారువు, పోషక కణజాలం అన్నీ కనిపిస్తాయి. పోషక కణజాలం, దీంట్లో మనం ఈ పార్ట్లో అంతా కూడా ఫ్లోయం వేసుకుంటున్నాం అన్నమాట. పోషక కణజాలం ఇది పోషక కణజాలంగా వేసుకున్నాం. నెక్స్ట్ ఉన్నదేంటి జైలం. నెక్స్ట్ ఉన్నదంతా జైలం తీసుకున్నాం అన్నమాట. ఈ జైలంలో మనకి 2 టైప్స్ ఆఫ్ జైలం ఉంటుంది అనమాట. జైలం కూడా ఎలా ఉంటుంది, అంత్యదారువు, ప్రథమ దారువు 2 ఉంటుంది అనమాట. ఫస్ట్ ఉన్నదేమో మనకి ప్రథమ దారువు, ఇదంతా కూడా థిక్గా ఉంది కదమ్మా. ఈ థిక్గా ఉన్నదంతా కూడా ఏం చెప్తున్నామంటే ప్రోటోజైలం. ప్రథమ దారువు. నెక్స్ట్ ఇది థిక్గా ఉన్నది మాత్రం ఏం చెప్తున్నాము, ప్రోటోజైలం. నెక్స్ట్ మనకి ఇక్కడ కొంచెం థిన్గా ఉంది కదా, ఈ థిన్గా ఉన్నది దాన్ని ఏమని పిలుస్తున్నామంటే మెటాజైలం. అంత్యదారువు, మెటాజైలం, అంత్యదారువు అని పిలుస్తాం అనమాట. ఇప్పుడు మీకు ఇది అర్థమైందా? ఎగ్జాంపుల్ మీకు స్ట్రక్చర్ అర్థమైందా? ఇంటర్నల్ స్ట్రక్చరు వేరు యొక్క అడ్డుకోత కనుక మనం తీసుకున్నామంటే అంతర్నిర్మాణంలో వేరు యొక్క అడ్డుకోత తీసుకుంటే ఫస్ట్ మనకి ఏం కనిపిస్తాయి, రైజాయిడ్స్ లేదా వేర్లు. ఇవి కూడా ఎలా ఉంటాయి, సింగిల్గా ఉండవు. అడ్వాంటిషియస్ రూట్స్ రైజాయిడ్స్ లాగా ఉంటాయి, మూలకేశాల లాగా ఉంటాయి అనమాట. వీటిని రూట్స్ ఆర్ రైజాయిడ్స్ ఆర్ మూలకేశాలు అని కూడా రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ దాని తర్వాత సింగిల్ లైన్ ఫార్మేషన్లో ఏం కనిపిస్తుంది మనకి, ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ లోపల ఉండేదాన్ని కార్టెక్స్ అని పిలుస్తాం అనమాట. ఎపిడర్మిస్ లోపల ఏముంటుంది, కార్టెక్స్ కలిగి ఉంటుంది అనమాట. ఈ కార్టెక్స్లో ఈజీగా మనం గుర్తుపెట్టుకునేవి 2 టైప్స్ ఆఫ్ కార్టెక్స్ ఉంటుంది. ఈ 2 టైప్ కార్టెక్స్లో మనకి స్ట్రాంగ్గా స్క్లీరైడ్స్తో కలిగిన దృఢ కణజాలంతో కలిగిన కార్టెక్స్ ఉంటుంది. థిక్గా ఉంటుంది కదా, థిక్గా ఉన్నదంతా కూడా దృఢ కణజాలం కలిగిన వల్కలం అనమాట. ఇది బాహ్య వల్కలం. బాహ్య వల్కలం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, థిక్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ లోపల మనకి స్క్లీరల్ కైమా సెల్స్తో ఫామ్ అయిన, అంటే థిన్గా ఉంటుంది కదా, పల్చగా ఉంటే కార్టెక్స్ ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తాం, ఇన్నర్ కార్టెక్స్గా అంటున్నాం. ఇన్నర్ కార్టెక్స్ ఎప్పుడు కూడా పల్చగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీని లోపల మనకి జైలం అండ్ ఫ్లోయం ఉంటుంది. జైలం అండ్ ఫ్లోయం పోషక కణజాలం. పోషక కణజాలం మనకి దాని గురించి పోషక కణజాలం చుట్టూ మనకి ఏముంటుందంటే జైలం ఉంటుంది అనమాట. ఈ జైలం అనేది 2 టైప్స్గా తీసుకుంటున్నాం. ఈ జైలం ప్రోటోజైలం అండ్ మెటాజైలం. ప్రోటోజైలం ఎప్పుడు కూడా థిక్గా ఉంటుంది. ప్రోటోజైలాన్ని ప్రథమ దారువు అని పిలుస్తాం అనమాట. బయటకు కనిపిస్తూ ఉంటుంది కదా, అది ప్రథమ దారువు. ఇది ఎలా ఉంటుందంటే థిక్ సెల్స్తో ఫామ్ అయి ఉంటుంది అనమాట. దీంట్లో సెల్స్ అన్ని కూడా థిక్గా ఉంటాయి. దాని లోపల ఉన్నది అంత్యదారువు మనకి మెటాజైలం. మెటాజైలం ఎప్పుడు ఎలా ఉంటుందంటే థిన్గా ఉంటుంది అనమాట. కొంచెం పలుచని కణాలతో ఇది ఫామ్ అయి ఉంటుంది. ఇది వేరు యొక్క అడ్డుకోత అనమాట. టియర్స్ ఆఫ్ రూట్. వేరు యొక్క అడ్డుకోత. ఇది మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ లేదా ఎనాటమీ అని షార్ట్ కూడా అడుగుతూ ఉన్నాడమ్మా. ఇంటర్నల్ స్ట్రక్చరు లేదా ఎనాటమీ గురించి రాయండి షార్ట్ కూడా అడుగుతున్నాడు. టిఎస్ ఆఫ్ రూట్ లేదా ఇంటర్నల్ స్ట్రక్చర్ అని అడుగుతున్నాడు. మ్యాక్సిమం టిఎస్ ఆఫ్ రూట్ అని ఎప్పుడు అడగట్లేదు. ఎనాటమీ గురించి రాయండి, లేకపోతే అనాటమీ గురించి రాయండి, లేకుంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి రాయండి అని చెప్పి అడగడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ రాసేసి అప్పుడు ఈ షార్ట్ స్టార్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.